అందరికీ నమస్కారం. ఈరోజు ప్రవాస భారతీయ దినోత్సవ డే సందర్భంగా ప్రవాస భారతీయులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ప్రసంగం ముందుకు సాగుతూ ముందుగా చెప్పాలంటే ఈ ప్రవాస భారతీయ దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం, అసలు దీనికి ఉన్న బిఫోర్ ఉన్న పరిస్థితులు ఏంటి అని ఒకసారి చూస్తే 1893 సంవత్సరంలో మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికాకు వెళ్ళడం జరిగింది. ఒక కేసు విషయంలో న్యాయవాద వృత్తిని ప్రారంభించడానికి అసిస్టెంట్ గా దక్షిణాఫ్రికాకు వెళ్ళడం జరిగింది. వెళ్ళి దాదాపు అతను 21 సంవత్సరాలు దక్షిణాఫ్రికాలో ఉండడం జరిగింది. 21 సంవత్సరాల తర్వాత 1915వ సంవత్సరం జనవరి 9వ తారీఖు రోజు, అంటే సరిగ్గా ఇదే రోజు అతను భారతదేశానికి తిరిగి రావడం జరిగింది. ఆ సందర్భంగా ప్రవాస భారతీయ దినోత్సవంని జరుపుకోవడం జరుగుతుంది. ఇది మేజర్గా. మరి ఈ ప్రవాస భారతీయులు అసలు ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలోనూ భారతీయులు ఉన్నారు. చదువు కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ, ఏదైనా వ్యాపారం కోసం కానీ వివిధ దేశాలలో, ప్రతి దేశాలలో భారతీయులు చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నారనమాట. ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ డయాస్పోరా అంటే ఎక్కువగా వలసలు అవుతున్న దేశం ఏంటంటే అది భారతదేశమే. అంటే ప్రతి ఏటా కొన్ని లక్షల మంది భారతీయులు వివిధ దేశాలలో చదువుకోవడానికి, స్థిరపడడానికి, మరియు ఉద్యోగం చేయడానికి, మరియు వ్యాపారం చేయడానికి, ఇలా ప్రతి వృత్తిలోనూ తమ నైపుణ్యతను చాటుకోవడానికి భారతీయులు వెళ్తున్నారన్నమాట. ఈనాటికి మనము ఒక లెక్క చూసినట్టయితే ఇప్పటి వరకు ప్రపంచ దేశాలలో దాదాపు 3 కోట్ల మంది భారతీయులు వివిధ దేశాలలో రాణిస్తున్నారనమాట. కొన్ని దేశాలలో మాత్రం ఏకంగా అక్కడ స్థిరపడి అక్కడ రాజకీయాలలోకి కూడా దిగి ఉన్నత స్థానంలోకి వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా భారతీయులు విదేశాలలో గొప్పగా రాణిస్తూ గొప్పగా పేరు తెచ్చుకుంటూ చాలా ఉన్నతమైన స్థితిలోకి రావడం నిజంగా చాలా గర్వకారణం అన్నమాట. ఇది ఒక పార్ట్. ప్రపంచ రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. ఒకరంటే ఒకరు విద్వేషం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. కొన్ని దేశాలలో ప్రజెంట్ గా భారతీయులు అంటే భారతీయులు ఒక గొప్పగా రాణించి గొప్ప స్థితులలో ఉండడం చూసి ఆ దేశస్తులు కూడా ఓర్వలేకపోతున్నారు. ఈ మధ్య కాలంలో న్యూజిలాండ్ కానీ, ఆస్ట్రేలియా కానీ, యూరప్ కంట్రీస్ లో భారతీయులపై చాలా వ్యతిరేకతను ఆ దేశస్తులు పెంచుకోవడం నిజంగా చాలా బాధాకరం అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి ఉన్నత స్థితిలో జాబులు తెచ్చుకొని ఉద్యోగాలు చేస్తూ బాగా పైకి రావడం, ఆ దేశస్తులు ఓర్వకపోవడం, కొన్ని నిరసనలు కూడా రావడం, కొంత బిక్కుమంటూ జీవనం గడుపుతున్న భారతీయ కుటుంబాలు ఈ మధ్య కాలంలో కొన్ని దేశాలలో చాలా ఉన్నాయన్నమాట. పరిస్థితులు అనేవి చాలా మార్పుకు దారి తీయడం జరిగిందనమాట. ఎందుకంటే అది ప్రపంచంలో వస్తున్న మార్పులకు సంకేతంగా మనం చూడొచ్చు అనమాట. ఇవే కాక ప్రజెంట్ గా అమెరికాలో కానీ మరియు కెనడాలో కానీ పరిస్థితులు ఎలాగున్నాయంటే భారతీయులు ఎక్కువగా వలసలు అంటే ఎక్కువగా మైగ్రేట్ అవుతున్న దేశంగా అమెరికాను గుర్తించవచ్చు. ఎందుకంటే ఎక్కువ మంది చదువుకోవడానికి కానీ, ఉద్యోగాల వేట కానీ, యూత్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్న దేశాలలో అమెరికా నెంబర్ 1 అని మనం చూడొచ్చు అనమాట. ఈ విధంగా ఏదైతే అమెరికాకు వెళ్తున్నామో భారతదేశ సంబంధాలు అనేది కొంచెం అమెరికాతో అటు ఇటుగా ఉండడం వల్ల అక్కడ కూడా కొంత ఇబ్బంది పరిస్థితులు రావడం చాలా
ఇబ్బందిగా మారుతున్నాయి అన్నమాట. ఎందుకంటే అక్కడ కాలేజ్ లో కానీ అక్కడ వర్కింగ్ లో కానీ సో కొంచెం ఈ ఇండియాతో ప్రపంచ దేశాల సంబంధాల విషయంలో అమెరికాతో ఉన్న సంబంధాలు అనేది కొంచెం నానాటికి దిగజారిపోతున్నాయి. మరియు పక్కనే ఉన్న కెనడా కూడా చూడొచ్చు. సో కెనడా కూడా చాలా మంది భారతీయులు వెళ్తున్న దేశంగా మనం చూడొచ్చు అనమాట. సో అక్కడ కూడా పరిస్థితులు అనేవి చాలా ఇబ్బందికర పరిస్థితులు రావడం జరిగింది. సో అక్కడ ఆ దేశస్తులు భారతీయులపై దాడులు చేయడం, సో ఇలా ప్రపంచంలో భారతీయులపై దాడులు అనే అంశం అనేది చాలా ఈ మధ్య కాలంలో విపరీతంగా పేపర్లో చూస్తున్నాం అనమాట. ఎందుకు దాడులు చేస్తున్నారు, సో వాళ్ళపై విద్వేషం ఎలా పెరిగిపోతుంది అనే దానికి చాలా మంది చెప్తున్న మాట ఏంటంటే, ఎన్నో సంవత్సరాలుగా ఆ దేశాలలో స్థిరపడి ఉన్నత స్థానంలోకి వెళ్ళి అక్కడనే శాసించే స్థాయికి భారతీయులు వెళ్ళడం, సో దానిని ఓర్చుకోలేకపోవడం వల్లనే ఇలా దాడులు చేస్తున్నారు అని చెప్పి చాలా మంది చెప్తున్న మాట అన్నమాట. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల క్రితం వెళ్ళి క్రమక్రమాన ఎదుగుతూ అక్కడ ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళడం అనేది ఆ దేశస్తులు ఓర్చుకోలేకపోతున్నారు అన్నమాట. సో ఇది ఒక పార్ట్. సో మరి ఆఫ్రికన్ కంట్రీలో ఎలా వెళ్తున్నారు, సో ఆఫ్రికన్ కంట్రీస్ అనేవి మనం చూసినట్టయితే మేజర్ గా వ్యాపారం పరంగా ఆఫ్రికన్ కంట్రీస్ ను చాలా మంది భారతీయులు ఎంచుకోవడం జరుగుతుంది. సో అక్కడ మైనింగ్ అనేది చాలా లాభదాయకంగా మరియు బోరింగ్స్ అనేవి ఇలా ఒక ఇలాంటి వ్యాపారాలు అనేవి భారతీయులు ఆఫ్రికాలో చాలా చేయడం జరుగుతుంది. మరియు హాస్పిటాలిటీ మరియు ఫార్మసీ ఇట్లా ఫార్మసీ కంపెనీలు ఇలాగా ఆఫ్రికన్ కంట్రీస్ లో చాలా మంది పెట్టుబడులు పెట్టడం జరిగింది. సో ఇలా ఆఫ్రికన్ కంట్రీస్ లో కూడా భారతీయులు ఒక తమ ముద్రను చూపెట్టడం జరుగుతుందన్నమాట. సో ఇలా ప్రపంచ దేశాలలో భారతీయులు తమ ముద్రను చూపెట్టి ఎంతో రిటర్న్స్ ను ఇండియాకు పంపించి దాదాపు ఎన్ఆర్ఐల అమౌంట్ అనేది ఎఫ్డిఏలో దాదాపు 15 నుంచి 18 లక్షల కోట్లు వాళ్ళ అమౌంట్ ఉండడం జరిగింది. సో ప్రతి ఏటా కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ను వాళ్ళు ఇండియాకు పంపించడం జరుగుతుంది. సో దానివల్ల ఇక్కడ వ్యాపార రంగంలో రియల్ ఎస్టేట్ లో కానీ స్టాక్స్ లో కానీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. సో ఎంతో సాధికారత ఈ భారతదేశానికి, వాళ్ళు పుట్టిన దేశానికి మమకారంతో ఈ ఎన్ఆర్ఐలు చేయడం జరుగుతుంది అనమాట. సో ఒక మాట ఏంటంటే, ఏ దేశం ఎగినా ఎందుకు ఆలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతికి అని చెప్పి ఒక గొప్ప మహానుభావుడు చెప్పడం జరిగింది. అంటే మన ఏ దేశంలో ఉన్నా, ఏ రంగాలలో ఉన్నా తన మాతృభూమిని, తన పుట్టిన దేశాన్ని మరవకుండా ఆ దేశానికి ఎంతో సేవ చేయాలని చెప్పి, ఆ దేశం ఎంతో ఉన్నతంగా ఎదగాలని చెప్పి మమకారంతో ప్రవాస భారతీయులు ఎప్పటికప్పుడు భారతీయతను చాటుకోవడం జరుగుతుందన్నమాట. సో భారతీయులు ప్రపంచ దేశాలలో ఎక్కడున్నా తమ నాగరికతను, తమ సంస్కృతిని ఉట్టిపడేలా, తమ దేశ ఔన్నత్యాన్ని ఉట్టిపడేలా వాళ్ళు వ్యవహరించిన తీరు అనేది సగర్వనీయం అని చెప్పాలి. ఎంతో మంది భారతీయులు అక్కడక్కడ తమ దేశ ఉనికిని చాటుతూ, తమ దేశ గొప్పతనాన్ని చాటుతూ ప్రవర్తించడం జరిగిందనమాట. ఇదొక పాజిటివ్. సో నెగటివ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. కొన్ని విషయాలలో ఆ దేశాల చట్టాలకు కట్టుబడి ఉండాల్సిన సమయం అన్నమాట. కానీ కొంతమంది వ్యవహరిస్తున్న తీరు అనేది చాలా అనాగరికంగా ఉందని చెప్పాలి. ఈ మధ్య కాలంలో అమెరికాలో చాలా మంది చెప్తున్నారు ఏంటంటే, ఈ ఫిలిం స్టార్స్ విషయంలోనూ మరి యొక్క ర్యాలీల విషయంలోనూ తమ డిసెన్సీ దెబ్బతింటుందని చెప్పి చాలా అమెరికా ప్రజలు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఏదైనా సినిమా రిలీజ్ అయితే ఓవర్ గా రియాక్ట్ కావడం, సో ఓవర్ గా ర్యాలీస్ చేయడం, సో పొలిటికల్ స్టార్ వెళ్తే ఓవర్ గా దాన్ని హైప్ చేయడం, ఓవర్ గా దాన్ని డ్రిల్లింగ్ చేయడం అనేది ఆ దేశానికి అంతగా నచ్చట్లేదు అనమాట. సో దాని ప్రకారం ఆ దేశ సంస్కృతిని కూడా గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆ దేశ చట్టాలకు కూడా కట్టుబడి ఉండాల్సిన సమయం ఎంతైనా ఉందన్నమాట. దీన్ని కొంతమంది భారతీయులు దీన్ని తగ్గించుకోవాలి అని చెప్పి అక్కడక్కడ ఉన్న భారతీయులే సాటి భారతీయులకు చెప్పే విధంగా ఉందన్నమాట. సో దాన్ని కొంచెం తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. సో ఇది ప్రవాస భారతీయ దినోత్సవ సందర్భంగా ప్రవాస భారతీయులు ప్రపంచం అంతా వెల్లువల
వెళ్ళి కష్టపడి చెమటోడ్చి తమ సేదాన్ని రక్తాన్ని తిరిగి భారతదేశానికి పంపించి ఇక్కడ అభివృద్ధికి దోహదపడుతున్న నిజంగా, మరియు వాళ్ళకు చాలా మంది కుటుంబానికి దూరంగా ఉండి తమ పిల్లలకు దూరంగా ఉండి తమ కుటుంబం ఉన్నత స్థితిలోకి రావాలని చెప్పి, తమ కుటుంబం ఎంతో డెవలప్ కావాలని చెప్పి వాళ్ళు అకుంఠిత దీక్షతో చాలా మంది భారతీయులు విదేశాలలో పనిచేయడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా మన గల్ఫ్ దేశాల సోదరులకు చెప్పాల్సింది ఏంటంటే, వాళ్ళ పిల్లలకు వాళ్ళ భార్యలకు దూరంగా ఉండి వాళ్ళు ఆ కుటుంబాన్ని గడవడానికి, ఆ పిల్లల చదువుకు ఎంతో కష్టపడి అక్కడి నుంచి డబ్బును ఇక్కడ పంపిస్తున్నారు అన్నమాట. సో ఈ విధంగా చాలా మంది భారతీయులు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి తమ కుటుంబాలను, తమ ఫ్యామిలీస్ ని ఉన్నత స్థితిలో చూసి ఆ విధంగా భారతదేశాన్ని కూడా ఒక గొప్ప స్థితిలో రావడానికి వాళ్ళ చేస్తున్న కృషి అనేది అమోఘనీయం అని చెప్పాలి. ఈ విధంగా వాళ్ళ సేవలను ఈరోజు మనం ప్రవాస భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ జై హింద్.